అందరికి నమస్కారం. న్యాయ వ్యవస్థ అనేది న్యాయం చేయాలి. ఈ న్యాయ వ్యవస్థ అనేది అసలు అందరికీ అందుబాటులో ఉండాలి. మరి ఇది జరుగుతుందా? ఇది ఎవరికి లాభాలు చేకూరుస్తుందంటే ప్రజలారా ఒకటి గుర్తుపెట్టుకోండి. ఈ న్యాయ వ్యవస్థలో ఉన్నది కూడా మనుషులే. వీళ్ళు మామూలు మనుషులే. మనట్లాంటి వాళ్ళే. కాకపోతే ప్రొఫెషన్ డిఫరెంట్ అంతే. కానీ వీళ్ళు ఏం చేస్తున్నారంటే మొత్తం దేశాన్ని కుల్లబుడుస్తూ ఉంటారు వాళ్ళ. ఎంత కుల్లబుడుస్తూ ఉంటారు అంటే న్యాయ వ్యవస్థ అంటేనే అసలు చెడ్డ చిరాకులాగా తయారైపోయింది. ఒక మాట చెప్తా ఉన్నా, దీనికి మనం కంటెంట్ ఆఫ్ కోర్టు పెడితే పెట్టుకొని ఏం కాదు, నాకు మనసులో ఉన్నది నేను చెప్తున్నా. ఇది నేనే గారు నిన్న అమిత్ షా గారు కూడా ఆయన గారు కూడా చెప్పిండ్రు, ఇదంతా న్యాయ వ్యవస్థ ఇల్లంతా ఇట్లా చేసిండ్రు అని చెప్పి. ఇప్పుడు వైస్ ప్రెసిడెంట్ సుదర్శన్ రెడ్డి గారు ఉన్నారు కదా, ఆయన ఇచ్చిన వర్డిక్ట్ పైన ఆయన కూడా మాట్లాడిండ్రు. ఎంతోమంది జడ్జిలు మాట్లాడిండ్రు అగెనిస్ట్గా ఎవరికి, మన హోమ్ మినిస్టర్ గారికి. బట్ వాట్ ఐ మీన్ టు టెల్ యూ ఆల్ ఈస్ ఇట్స్ వెరీ సింపుల్. మరి నేను ఒక్కడినే మాట్లాడాలన్నా, మరి మీ అందరికి మాట్లాడడానికి వీలైతే లేదా? ఎందుకు మాట్లాడద్దు? ఎందుకు తెలుసుకోవద్దు? మీరు తెలుసుకోకుండా ఉంటే మీరు ఏ లోకంలో ఉంటారో మీకు అర్థమవుతుందా? ఇదంతా చెప్పడానికి కారణం ఏంటంటే, ఇక ఇది చూడండి ప్రజలారా, ఇది నేను చెప్పిన మాటలు కాదు. జస్టిస్ బివి నాగరత్న dissents against Supreme Court Collegium's decision to elevate Justice Pancholi to top court. అంటే ఏమన్నట్టంటే ప్రజలారా, నాగరత్న గారు, జస్టిస్ నాగరత్న గారు, షీఈ్ ద సుప్రీంకోర్టు జడ్జి. ఈమె ఇప్పుడు 5 ఉంటారు కదా, 5 సుప్రీంకోర్టు జడ్జి కొలీజియం సెలక్షన్లో 5 ఈమె వన్ ఆఫ్ ద పర్సన్ అన్నట్టు. షీఈ్ ద ఓన్లీ సింగిల్ లేడీ రైట్ నౌ ఇన్ ద సుప్రీం కోర్ట్ టు బీ ఇన్ దిస్ పొజిషన్. అయితే ఇక్కడ సిచ్యువేషన్ ఏంటంటే, ఈమె ఏం చెప్తారంటే, ఇగో జస్టిస్ విపుల్ పాంచోలి ఈయన టాప్ కోర్టుకి అంటే సుప్రీం కోర్టుకి ఈయనను సెలెక్ట్ చేసింది కొలీజియం. ఈమె దీనికి ఎగనెస్ట్గా ఉంది. ఎందుకు ఎగనెస్ట్గా ఉంది అంటే, ఈయనే ఫస్ట్ చాలా విషయాలు ఉన్నాయి అందులో. వన్ ఆఫ్ ద నంబర్ 1 థింగ్ ఏంటంటే, ఈయనే అసలు న్యాయ వ్యవస్థకు అసలు పనికిరాడు అన్న టైప్లో చెప్పింది. సుప్రీం కోర్టుకి ఈయన మచ్చ తీసుకొస్తాడు, ఇది కరెక్ట్ కాదు అని చెప్పాను. అంటే ఎంతో హిస్టరీ చూసే ఉంటారు కదా వీళ్ళు, అట్లా హిస్టరీ చూసింది కాబట్టి న్యాయ వ్యవస్థ ఇది పనికిరాదు, వీళ్ళు ఇట్లా అన్యాయం చేస్తారు అని చెప్పి అనిపించింది కాబట్టి తను మాట్లాడి ఉంటారు. అంటే దానికి కావాల్సిన జడ్జిమెంట్లు కూడా చూసే ఉండుంటారు. అర్థమైందా? సో ఇవి చూసినా కూడా మరి మిగతా 4 ఓటేసినారు, ఆయనను టాప్ కోర్టుకు తీసుకొచ్చారు. హీఈస్ గోయింగ్ టు బి ద 60th చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా. 2031లో జరగబోతుంది. అంటే ఇంకా 6 సంవత్సరాల తర్వాత ఉంది. అంటే 6 సంవత్సరాల దాకా వీళ్ళు ఎవరెవరిని పెట్టాలనో వాళ్ళందరినీ పెట్టేసారు. ఇప్పుడు నెక్స్ట్ వచ్చే చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఒక పార్టీకి చాలా దగ్గర, అందుకనే వాళ్ళు ఆయన పెట్టుకున్నారు. అట్లా నడవబోతుంది అనమాట. ఇది ఎందుకు దగ్గర అంటే చాలా రీజన్స్ ఉంటాయి ఇలా. మీకు ఒకటి చూపిస్తా. వన్ ఆఫ్ ద రీజన్, ఇటు చూడండి ప్రజలారా, ఇగో వన్ ఆఫ్ ద రీజన్ ఈజ్ దిస్. ఎట్లుంటుందంటే, ఈ న్యాయ వ్యవస్థలో నేను చూసినగా జస్టిస్ యశ్వంత్ వర్మ ఈయన పేరు. ఇక ఇట్లాంటి దళితుడు జుడిషియరీలో ఎందుకు పుడతాడో నాకు అర్థం కాదు. ఇవన్నీ ఏంటి అర్థమైన ప్రజలారా, 15 కోట్ల రూపాయలు అని అన్నారు వీళ్ళు, దొరికినాయి. ఇంకా మొత్తం కాలిపోయినాయి, 50 కోట్ల రూపాయల దాకా కాలిపోయినాయి అంటే. కానీ సరే, మనకు బయటకు వచ్చిన ఆన్సర్ మాత్రం 15 కోట్లని ఉన్నది. వాట్ సో ఎవర్, మనం ఇప్పుడు దీన్ని ఇంతే, కాలిపోయిన డబ్బులు కొన్ని కోట్లలో ఉన్నాయనుకొని అనుకుందాం మనం. అయితే ఇట్లాంటి నీచపు వ్యక్తులు వీళ్ళు ఏంది అంటే హైలీ కరప్ట్ ఇండివిజువల్స్ అనమాట. మరి ఇట్లాంటి వాళ్ళకు ఉద్యోగం ఇచ్చడం ఎట్లా? ఇది తప్పు కదా అని చెప్పి నాగరత్న గారు అడుగుతూ ఉన్నారు. ఇంకా అట్లా ఇంద్రజ్ జయసింగ్ గారు అంటారు. ఇంద్రజ్ జయసింగ్ గారు ఏమడుతున్నారంటే, ఆ న్యాయ వ్యవస్థలో ఆడోళ్ళు లేరా భయ్, మొత్తం ఒకటి మొగోళ్ళనే పెడతారా? ఎంతోమంది సీనియర్లు ఉండగా ఎందుకు ఇచ్చారు ఆయనకు? ఈయన ఇంకొకటి ఏంటంటే, దెర్ ఆర్ 56 అదర్ పీపుల్ హూ ఆర్ సీనియర్ టు విపుల్ పంచోలికి ఆయనకంటే ముందు సీనియారిటీలో 56 మంది ఉన్నారు. 56 మందిని కాదు అని సీనియారిటీని కాదని చెప్పి, వాళ్ళ క్రెడెన్షియల్స్ను కాదని చెప్పి మరి ఎందుకు ఇచ్చాడు? ఇది ఇవ్వడానికి కారణం ఏంటి అంటే, ఈ వ్యక్తి గుజరాత్ నుంచి. ఓకే, మరి గుజరాత్ నుంచి ఎందుకు, మరి గుజరాత్ నుంచి ఉంటే ఇవ్వడం తప్ప అంటే కాదు. ఇప్పటిదాకా 3కి ఇచ్చారు. ఈ ఇయర్ మేల్నే చూడండి, జస్టిస్ ఎన్వి అంజారియా, ఈమె మొన్నటికి మొన్న ఈమె కూడా సుప్రీంకోర్టుకి ఎట్లా అంటే మే సుప్రీంకోర్టుకు మేలో సెలెక్ట్ చేసినారు ఏమని. ఇట్లా 3 ఉన్నారు ఇప్పటిదాకా. 3 ఉట్టి అదేంటి గుజరాత్ నుంచే ఉన్నారు. ఈ గుజరాత్ అని మాటికి నేను చెప్తా ఉన్నా అని మీరు అనుకోవచ్చు, కానీ చెప్తున్న విషయం ఏందో. సో ఇక్కడ ఇది ఒకటే కాదు, ఎందుకు ఈయన సెలెక్ట్ చేసిండ్రు, ఇది తప్పు కదా అంటే, ఇప్పుడు ఎవరు నాగరత్న గారు ఏం చెప్తా ఉన్నారంటే, he is the 3rd judge from the Gujarat, okay, elevated to the Supreme Court. ఇంకొకటి, disproportionate to the size of Gujarat High Court, leaving various other high courts underrepresented. ఆమె చెప్తున్న విషయం ఇది, అర్థమైందా? తర్వాత
ఇంకా ఈయన కంటే ముందు సెవరల్ మెరిటోరియస్ ఉన్నారు, సీనియర్ జడ్జిలు కూడా ఉన్నారు. వాళ్ళందరినీ బైపాస్ చేసి ఈయనని రికమెండ్ చేసిండ్రు. ఇది ఎక్కడికి వెళ్ళి కరెక్ట్ అని చెప్పి ఈమె తీసుకొని వచ్చేసింది. తర్వాత ఇక్కడ అయిపోలేదు ప్రజలారా, ఇంక కొంచెం కిందికెళ్ళి చూపిస్తా అసలు న్యాయ వ్యవస్థ ఎట్లుందో. ఇవి చూడండి. ఎన్సిఎల్ఏటి చెన్నై జ్యుడిషియల్ మెంబర్ జస్టిస్ శరత్ కుమార్ శర్మ రెక్యూజ్డ్ హిమ్సెల్ఫ్ ఫ్రమ్ హియరింగ్ ఏ కేస్. మరి ఎందుకు రెక్యూజ్డ్ అంటే ఈయన తప్పుకున్నాడు అనమాట. ఎందుకు తప్పుకున్నాడు అంటే వన్ ఆఫ్ ద మోస్ట్ రివియర్డ్ మెంబర్స్ ఆఫ్ హయ్యర్ జ్యుడిషియరీ సీకింగ్ ఫేవరబుల్ ఆర్డర్ ఫర్ ఏ పార్టీ. అంటే ఒక పార్టీకి, ఒక పొలిటికల్ పార్టీకి తొత్తులాగా పనిచేయి అంటే పొలిటికల్ పార్టీకి నువ్వు చేయాల్సిన పని ఉంది అని చెప్పి వాళ్ళు ఏం చేసిందంటే ఈ పొలిటికల్ పార్టీకి హెల్ప్ చేయడానికి ఒక సుప్రీంకోర్టు నుంచి ఒక పెద్ద న్యాయవాది లోవర్ కోర్టులో, హైకోర్టులో ఉన్న వాళ్ళకి చెప్పి ఈ పని చేయండి అని చెప్తే ఆయన నేను ఆ పని చేయలేదు, ఇది నా వల్ల కాదు అని చెప్పి ఆ కేసు నుంచి వర్డిక్ట్ ఇవ్వడం నుంచి తప్పించుకున్నాడు ఆయన. అంటే ప్రజలారా ఆలోచించుకోండి ఒక్కసారి ఎట్లుంది సిచ్యువేషన్, వీళ్ళు ఏం మాట్లాడుతున్నారు, ఏం చేస్తున్నారు అనేది కనుక చూస్తే ఇట్స్ రియల్ రిడిక్యులస్. ఐఎమ్ టెలింగ్ యూ ఇట్స్ రియల్ రిడిక్యులస్. అంటే ఒక న్యాయ వ్యవస్థని తొక్కడానికి సుప్రీంకోర్టులో ఉన్న వాళ్ళు ఇంకా హైకోర్టులో ఉన్న వాళ్ళను నువ్వు ఇట్లా చెయ్యి పార్టీ తరఫున, ఒక పార్టీ తరఫున చెయ్యి అంటే ఇది ఎక్కడికి వెళ్ళి న్యాయ వ్యవస్థ? వీళ్ళు ఎట్లా మనుషులు మీరు ఆలోచించండి. వీళ్ళు మనుషులు ఎట్లయిన వీళ్ళ నా న్యాయ వ్యవస్థలో కూర్చోబెట్టింది ఎవరు? ఎందుకు కూర్చుంటున్నారు వీళ్ళు? వీళ్ళని సెలెక్ట్ చేస్తుంది ఎవరు? అంటే ఇప్పుడు ఇంతకంటే ముందు వేరే ఉంటుండే. ఇప్పుడైతే ఎట్లున్నదంటే న్యాయ వ్యవస్థల సెలక్షన్స్ కూడా అతి దారుణంగా ఉన్నాయన్న వాటికి వీళ్ళు. ఈ జ్యుడిషియరీ సిస్టము వాళ్ళు ఎవ్వరికి చెప్పాల్సిన అవసరం లేదు. ఈ కొలీజియం అనే వ్యవస్థ ఎవ్వరికి చెప్పరు, వాళ్ళకి నచ్చిన వాళ్ళని వేసుకుంటారు. అందులో ఎవరంటే వాళ్ళని వేసుకుంటారు కనుక వాళ్ళకు నచ్చిన వాళ్ళు వేసుకొని ముందుకు తీసుకుపోతూ ఉంటారు. వాళ్ళు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సిన అవసరం లేదు. వాళ్ళు దొంగ దొర అనేది ఇక దేవుని తెలవాలి. దేవుని తెలవాలి. అందరు దొంగలే అని చెప్పను, కానీ ఇట్లాంటి నీచలు చీడపురుగులు కూడా మస్తు మంది ఉన్నారని చెప్పడానికి ఉన్నా. తర్వాత ఇది చూడండి ప్రజలు, అది నేను ఒక్కని చెప్పినాయి కాదు, ఇదంతా వీళ్ళు చెప్పినాయి. ఓకే, తర్వాత ఇగో ఇది ఒకటి చూద్దాం మనము. ఇది ఒకటి చూస్తే అన్నిటికంటే ఫన్నీ ఫోటో ఇది. ఎందుకు ఫన్నీ ఫోటో అంటా ఉన్నా అంటే వీళ్ళిద్దరు ఎవరు హోంమంత్రి గారును ఇంకా అప్పట్లో ఆయన ఉన్నప్పుడు జైట్లీ గారు ఉన్నప్పుడు వీళ్ళిద్దరు ఏం చేసిండ్రు, ఒకళ్ళు బిఏ సర్టిఫికేట్ ప్రధానమంత్రిది, ఇంకోళ్ళు ఎంఏ సర్టిఫికేట్ ప్రధానమంత్రిది డిస్ప్లే చేసిండ్రు అందరికీ. కానీ ఇప్పుడు ఈ ప్రాపర్ ఇన్ఫర్మేషన్ ఏంటి అని ఆర్టీఐ నుంచి పేపర్ అడిగితే నిన్న ఢిల్లీ హైకోర్టు ఏం చేసిందంటే లేదు ఇచ్చేలేదు, అది పర్సనల్ ఇన్ఫర్మేషన్ అని చెప్పారు. అసలు పర్సనల్ ఇన్ఫర్మేషన్ ఎట్లయితుంది? ఇది పర్సనల్ ఇన్ఫర్మేషన్ ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ అడుగుతుంది, మన ఫైనాన్సెస్ అడుగుతుంది, మన ఫ్యామిలీ మెంబర్స్ గురించి అడుగుతుంది, మన ఎడ్యుకేషన్ గురించి అడుగుతుంది. ఇవన్నీ అడుగుతున్నప్పుడు ఇది పబ్లిక్ డొమైన్లో నువ్వు పెట్టాల్సిన టాపికే కదా, మరి పబ్లిక్ డొమైన్లో నువ్వు మెన్షన్ చేసిందే కదా. అంటే ఇక లేదు ఎట్లయినా సరే ఇప్పుడు ఇవ్వమని చెప్పి ఢిల్లీ హైకోర్టు వాళ్ళు నిన్న దీన్ని క్వాష్ చేసేసారు ఈ కేసుని. అంటే ఇక వాళ్ళ ఇష్టం ఏమని చెప్పుకోవచ్చు అన్నట్టు. ఇంకా తర్వాత సరే ఇది అంత అయింది. ఇప్పుడు అయితే మరి ఇప్పుడు ఇంత అయింది కదా, ఇప్పుడు చూడండి ప్రజలారా ఇక్కడ 5 ఉన్నారు కదా సెలక్షన్ క్యాండిడేట్లలో. ఈయన బిఆర్ గవై గారు, ఇప్పుడు నెక్స్ట్ ఈయనే వస్తుండు. ఈయన ఏ పార్టీకో దగ్గర అంట, మనకు తెలియదు ఇంకా ఏ పార్టీకి దగ్గరనో, బాగా దగ్గరనే అన్నారు. ఇక మరి ఎవరికి దగ్గరనో నాకైతే తెలియదు. జస్ట్ విక్రమ్నాథ్ ఈయన ఇంకోటి ఉంటాడు. ఈయన తర్వాత వచ్చేది విక్రమ్నాథ్ అనమాట. ఈ సిచ్యువేషన్ ఏడిపోతుందో తెలియదు. ఇక జస్టిస్ కె మహేశ్వరి సంగతి నాకు తెలియదు. ఇప్పుడు జస్టిస్ నాగరత్న ఉన్నారు, ఈమె మాత్రం అపోజ్ చేసేసారు ఈ కేసుని. సో అంటే ప్రజలారా ఇంక కొంచెం కిందికి వెళ్ళి చూపిస్తాను. అయితే ఇక్కడ నేను ఏం చెప్పాలనుకుంటున్నానంటే న్యాయ వ్యవస్థలో కొంత న్యాయం జరగాలి. ఈ కొలీజియం వ్యవస్థలో కొంత ట్రాన్స్పరెన్సీ పెరగాలి. ట్రాన్స్పరెన్సీ పెరగడం అంటే ఎందుకు సెలెక్ట్ చేస్తున్నాం, వాళ్ళ క్రైటీరియా ఏంటి, వాళ్ళ క్రెడెన్షియల్స్ ఏంటి, ఎందుకు యాక్సెప్ట్ చేసినాం, ఎందుకు రిజెక్ట్ చేసినాం అనేది మొత్తం కావాలి. మొత్తం అయితే తప్ప ఈ న్యాయ వ్యవస్థ బాగుపడదు. లేకుంటే వీళ్ళు వాళ్ళకు పొలిటీషియన్స్కి తొత్తుల్లాగా తయారవుతున్నారు, దేశాన్ని మొత్తం కూలబడుస్తున్నారు. ఎలక్టోరల్ బాండ్స్ ఉన్నాయి, దాని మీద ఏమైనా చెప్పండి ప్రజలారా, అసలు విషయమే బయటికి రాలేదు. ఇప్పుడు స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ దీని మీద కూడా ఎన్నో అవకతవకలు ఉన్నాయి. దీని మీద పూర్తిగా అసలు డాక్యుమెంట్ లేదు, చేసింది లేదు, వాళ్ళు చేస్తే ఒప్పుకుంటలేరు కూడా. రైట్, ఇట్లా చెప్పుకుంటూ పోతే డిమానిటైజేషన్ ఉన్నది. ఇక అసలు మణిపూర్ అల్లర్లు అట్లనే ఉన్నాయి, ఎన్నో కేసులు ఉన్నాయి. అట్లా అసలు పెద్ద పెద్ద కేసులు ఉన్నాయి. ఇవన్నీ ఏవి బయటికి రావు. చిన్న చిన్న తలకెలేని కేసులు మాత్రం మస్తు ముందరకు వస్తూ ఉంటాయి, కొట్టుకుపోతూ ఉంటాయి. ఎందుకంటే ఎందుకు పోతున్నాయి ఇక మీరు అర్థంగా చేసుకోవాలి. అంటే అక్కడ ఎవరి ఇన్ఫ్లుయెన్స్ పనిచేస్తుంది, ఏ కైండ్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్ పనిచేస్తుంది, రాజ్యాంగానికి దేశానికి ఇది మంచిదా కాదా. సో ప్రజలారిని ఇక్కడ దీన్ని ఆపేస్తా. బట్ వాట్ ఐ మీన్ టు టెల్ యూస్, కొలీజియం గురించి తెలుసుకోండి, చదవండి. ఎందుకంటే ఆ న్యాయ వ్యవస్థ అన్యాయం చేస్తూ ఉంది మనల్ని.
ఓకే. ఎంతోమంది అసలు ఈ సీనియర్ సీనియర్ లాయర్లు ఎంతోమంది కష్టపడి దాన్ని జ్యుడిషియరీ జడ్జిలు కష్టపడి దాన్ని డెవలప్ చేస్తూ ఉంటే కొంతమంది దాన్ని తూట్లు పడడం వల్ల డెమోక్రసీ కూడా చచ్చిపోయే రోజు వస్తుందని ఒక భయం తయారైంది. సో ఈ వీడియో ఇక్కడ ఆపిస్తాను ప్రజలారా. ఇంకా దీని మీద కమెంట్స్ ఏమైనా ఉంటే పెట్టొచ్చు, నథింగ్ రాంగ్. లైక్ నేను ఎవరిని ఇది పర్సనల్గా ఉద్దేశించి చేసింది కాదు, బట్ కొలీజియం అనేది మనందరికీ బాగా అవసరం. థ్యాంక్ యూ వెరీ మచ్.